నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అతి కష్టం మీద బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు కుదిరింది. గత 4 సంవత్సరాలుగా చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎన్నికల్లో ఓటమి ఎదురైన తర్వాత తన పార్టీ నుంచి 4 రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించారు. ఎన్డీఏలోకి టీడీపీ ఎంట్రీ కోసం శతవిధాల ప్రయత్నాలు చేశారు. కానీ బీజేపీ నుంచి ఆ స్థాయిలో స్పందన అయితే లేదు. కనీసం టీడీపీ వైపు బీజేపీ తొంగి చూడలేదన్న సంకేతాలు కూడా వచ్చాయి. బీజేపీలో చేరిన ప్రో టీడీపీ నేతల ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీనికి కొందరు బీజేపీ నాయకుల వైఖరే కారణం. ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదిరిన వేళ చంద్రబాబు అప్పట్లో అడ్డుకున్న నాయకుల పని పట్టాలని నిర్ణయించుకున్నారట. గత ఎన్నికల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు. ఎన్నికల్లో బీజేపీ ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ కన్నా లక్ష్మీనారాయణ పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో సోము వీర్రాజు వచ్చారు. ఆయన రాష్ట్రంలో వైసీపీతో పాటు టీడీపీని టార్గెట్ చేసుకున్నారు. ఆయన చేసిన ప్రతి విమర్శల్లోనూ చంద్రబాబు పేరు ఉండేది. చంద్రబాబు బీజేపీతో కలవాలన్న ప్రయత్నాన్ని నిలువరించడంలో సోము వీర్రాజు ముందుండేవారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రసక్తి లేదని తేల్చేసేవారు. అటు బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహం సైతం టీడీపీకి వ్యతిరేకంగా ఉండేవారు. పొత్తును అడ్డగించిన నేతల్లో ఈయన ఒకరు. మరోవైపు విష్ణువర్ధన్ రెడ్డి సైతం తెలుగుదేశం పార్టీ పొత్తు ప్రయత్నాలను బలంగా అడ్డుకునేవారు. చివరి వరకు పొత్తు వద్దని బీజేపీ హైకమాండ్ కు విజ్ఞప్తి చేసేవారు. తుది వరకు లాబియింగ్ సైతం చేశారు. ప్రస్తుతం బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు కుదిరింది. 6 అసెంబ్లీ స్థానాలతో పాటు 6 పార్లమెంట్ సీట్లు కేటాయించేందుకు టీడీపీ అంగీకరించింది. అయితే ఈ సీట్లలో పోటీకి సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహం, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు ప్రయత్నాలు చేస్తున్నా చంద్రబాబు అడ్డు తగిలే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ అగ్రనేతల ప్రాపకంతో సీట్లు దక్కించుకున్నా వారిని తప్పకుండా ఓడించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి బీజేపీకి గ్రౌండ్ లెవెల్లో బలం అంతంత మాత్రమే. అందుకే టీడీపీ జనసేనపై ఖచ్చితంగా ఆధారపడాలి. అదే జరిగితే ఆ 2 పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే చంద్రబాబు అండ్ కో అప్పట్లో పొత్తుకు అడ్డు తగిలిన వారిని పక్కకు తప్పించినట్లు తెలుస్తోంది. బీజేపీలో ఉన్న ప్రో వైసీపీ నేతలకు ఛాన్స్ లేదని సమాచారం. అదే సమయంలో బీజేపీలోని ప్రో టీడీపీ నేతలకు టికెట్లు ఖరారు చేసే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, ఏలూరు నుంచి సుజనా చౌదరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మొత్తానికైతే టీడీపీకి అడ్డు తగిలిన ఆ నేతలను ఇప్పుడు చంద్రబాబు పక్కకు తప్పించనున్నారని తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.